దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల 27 వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంటున్నారు వాతావరణ నిపుణులు. గత 3 దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవంటున్నారు. పశ్చిమ బెంగాల్ వద్ద ఆగిపోయిన రుతుపవనాలు జూన్ 27 వరకు నెమ్మదిగా ఢిల్లీకి చేరుకుంటాయన్నారు. దీంతో అధిక ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయంటున్నారు వాతావరణ నిపుణులు. డాక్టర్ రమేష్తో మా రిపోర్టర్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది ఢిల్లీ వాసులను భగభగ మండే ఎండలు పూర్తి స్థాయిలో భయపెట్టాయి. బయటకు వచ్చేందుకే భయపడేంతగా పెద్ద ఎత్తున వడగాలులు ఉష్ణోగ్రతలు రావడంతో కూడా చాలామంది భయపడిపోయారు. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 25 మంది మరణించారు. మరొక 25 మంది హాస్పిటల్స్లో ఉన్నారు. ఇది అధికారికంగా ఇచ్చే గణాంకాల ప్రకారం వస్తున్నటువంటి సమాచారం. అయితే చాలా ప్రదేశాల్లో చాలా హాస్పిటల్స్లో తెలియని వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. ఇది ప్రభుత్వం సేకరించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎండలకు కారణం ఏంటి, ఈ ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్న అంశాన్ని భారత వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ అదేవిధంగా వాతావరణ నిపుణులు డాక్టర్ రమేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఈ ఎండలు, ఈ ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంకా ఢిల్లీలో ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడున్న అంచనాల ప్రకారం, ఫోర్కాస్ట్ ప్రకారం 27 జూన్ వరకు ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మనకి ఇలాంటి పరిస్థితులు ఢిల్లీలో రావటం అంటే మీరు కూడా చాలా కాలం ఢిల్లీలో పనిచేశారు, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూసి ఉంటారు. హాట్ వెదర్ కండిషన్స్ అన్నవి మాన్సూన్ రాక వచ్చేంత వరకు ఢిల్లీలో జూన్లో ఉంటాయి. బట్ ఈ విధంగా తీవ్రమైన హాట్ వెదర్, హీట్ వేవ్ కండిషన్స్ అబౌవ్ 40, 43, 45 డిగ్రీస్ టెంపరేచర్ ఇంతకాలం 3 వీక్స్, ఆల్మోస్ట్ 3 వీక్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. సో ఇది అన్యూజువల్. ఈ సంవత్సరం ఏమైందంటే అనూహ్యంగా 1వ తారీఖు నుంచి, పర్టికులర్లీ 31 మే నుంచి ఇప్పటిదాకా నిన్నటి వరకు సో మాన్సూన్ అక్కడే స్టాగ్నెంట్ అయిపోయింది. మీరు చూస్తే ఇక్కడ కేరళని మాన్సూన్ 30 మే 1 జూన్ మధ్యలో కేరళని తాకాయి. కేరళ తాకిన తర్వాత అదే రోజు నార్త్ ఈస్ట్ ఇండియాను కూడా కవర్ చేసింది. ఆల్మోస్ట్ 31వ తారీఖు మే వరకు పూర్తి నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాము, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం ఆ ఏరియాస్ అన్ని కవర్ అయిపోయాయి. కేరళతో పాటే ఈ ఏరియాస్ అన్ని కవర్ అయిపోయాయి. 31వ తారీఖు నుంచి 19 జూన్ వరకు, అంటే నిన్నటి వరకు మాన్సూన్ ఇక్కడే ఉండిపోయింది. వెరాజ్ అరేబియన్ సీ వైపు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ నిన్నటి వరకు చూస్తే వడోదరా వరకు సౌత్ గుజరాత్ కూడా కవర్ అయింది. ఇటువైపు ఇంతగా ప్రాకిన ఋతుపవనాలు ఈ సంవత్సరం ఇటువైపు ఈశాన్యం వైపు మాత్రం స్టాగ్నెంట్ అయి ఉండిపోవటం మూలాన ఈ పూర్తి ఏరియా ఎక్కడైతే మాన్సూన్ రాలేదో అక్కడంతా మీకు ఉష్ణోగ్రతలు పెరిగి హాట్ వెదర్ కండిషన్స్, హీట్ వేవ్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం టెంపరీ ఒక రోజు ఉపశమనం రాత్రి ఉష్ణోగ్రతల మూలానే ఉంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ మధ్యధరా సముద్రం నుంచి ఫార్మ్ అయ్యి అది ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ మీదుగా జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చినందుకు మనకు దాని ఇన్ఫ్లుయెన్స్ నార్త్లో ఉంది కాబట్టి క్లౌడింగ్, కొంచెం లో క్లౌడింగ్ ఢిల్లీలో రాత్రంతా వచ్చినందుకు కొంచెం చెదురుమదురు వర్షాలు హర్యానా, పంజాబుల్లో, హిమాచల్ ప్రదేశ్లో పడినందుకు మనకు మినిమం టెంపరేచర్, రాత్రి ఉష్ణోగ్రతలు ఈ రోజు ఉదయం రికార్డ్ అయిన మినిమం టెంపరేచర్ కూడా నిన్నటితోటి కంపేర్ చేసుకుంటే 5 డిగ్రీలు 6 డిగ్రీలు తగ్గింది. 29 డిగ్రీలు రికార్డ్ అయింది. డాక్టర్ రమేష్ చెప్తున్న దాన్ని బట్టి ఇది 2 కారణాల చేత, ఒకటి ఋతుపవనాలు వెస్ట్ బెంగాల్ నుంచి కదిలి ముందుకు రాకపోవటం ఢిల్లీ వరకు, అదేవిధంగా ఇటు ఇరాను, ఆఫ్ఘనిస్తాను నుంచి సాధారణంగా ఈ నెల రోజుల మధ్యలో వచ్చే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్, మధ్యధరా సముద్రంలో ఏర్పడినటువంటి ఈ మేఘాలు, వర్షాలు, చిన్న చిరుజల్లుల వల్ల అప్పట్లో ఢిల్లీలో కొద్దిపాటి జల్లులతో కొంతమేరకు ఉపశమనం ఉంటుంది. ఆ ఉపశమనం లేకపోవటం వల్లే ఇంతటి దాదాపు 3 వారాల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 30 ఏళ్లలో తాను కూడా ఢిల్లీలో ఉన్నాను, అదేవిధంగా అది కూడా నేను చూశాను. 1-2 రోజులు మాత్రమే ఇలాంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉండేవి, కానీ ఇలా 3 వారాల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్న అంశాన్ని కూడా చెబుతూ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎక్కువగా వాటర్ తీసుకోవడం ద్వారా ఇలాంటి అత్యధిక ఉష్ణోగ్రత బారిన పడకుండా ప్రాణాలను నిలబెట్టుకునేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని చెప్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రసాద్, NTV.